వెల్కమ్ బ్యాక్ అండి. ఈ వీడియోలో మనం అమెజాన్‌లో వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ వీపీసీ కోసం చూద్దాం. ఓకేనా? సో, వీపీసీ అంటే ఏంటి? వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఇది వన్ ఆఫ్ ది కోర్ పిల్లర్ అండి. మీరు నిన్న చూస్తే ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని ఇంపార్టెంట్ రాశానన్నమాట. అందులో ఫస్ట్ వీపీసీయే. వీపీసీ అనేది ఏంటంటే కోర్ బిల్డింగ్ బ్లాక్స్ అండి. మీరు నెక్స్ట్ అమెజాన్ EC2 మెషిన్స్ కానీ, వీపీఎన్స్ క్రియేట్ చేయాలన్నా, సబ్‌నెట్స్ క్రియేట్ చేయాలన్నా ఈ వీపీసీ అనేది కోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ యాస్ క్లియర్ యాస్ పాసిబుల్. ఓకే. సో, ఈ వీపీసీ అనేది ఏంటి అసల? వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఆల్రెడీ మనం క్లౌడ్‌లో ఉన్నాం. బట్ మళ్ళీ ఇంకొక ప్రైవేట్ క్లౌడ్ ఏంటి? ఆ నేమ్‌లోనే చూసారా ఉంది వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనేది. అంటే ఏంటంటే అమెజాన్ మొత్తానికి ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మీకంటూ ఓన్‌గా ఒక ప్రైవేట్‌గా ఇన్‌ఫ్రాని క్రియేట్ చేసుకోవడమేనండి వీపీసీ అనేది. ఆహ్, మీకు ఎగ్జాంపుల్స్‌తో చెప్తాను అర్థమవుతది. ఓకే. ఇప్పుడు అందరికీ ఫేస్‌బుక్ అకౌంట్ ఉండే ఉంటది కదా! ఓకే. సో, ఫేస్‌బుక్ అకౌంట్ ఒక ఎగ్జాంపుల్‌గా ఇదంతా ఫేస్‌బుక్ అనుకోండి. ఇది ఫేస్‌బుక్ డాట్ ఓకేనా? సో, లెట్ మీ ఇంక్రీజ్ ది సైజ్. ఓకేనా? ఇప్పుడు ఫేస్‌బుక్‌లో ఇప్పుడు యూజర్ 1 ఉన్నాడు. యూజర్ 2 ఉన్నాడు. ఈ యూజర్ 1 యొక్క పోస్ట్స్ అన్నీ ఏమైతే పోస్ట్స్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ పెడతాడో అది ఓన్లీ యూజర్ 1 మాత్రమే చేయగలడు కదా! ఇది వితిన్ ప్రైవేట్‌గా ఉన్నది. అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఉందనుకోండి ఇలాగా. ఇది ఒక పేజ్. ఇది యూజర్ 1 యొక్క హోమ్ పేజ్ అన్నమాట. ఓకే. ఇది యూజర్ 2 యొక్క హోమ్ పేజ్. ఓకే. అంటే ఏంటి? ఈ యూజర్ 1లో హోమ్ పేజ్‌లో ఏమైతే పోస్ట్స్ కానీ, వీడియోస్ కానీ ఏమైతే ఉన్నాయో అది ఈ యూజర్ వరకు మాత్రమే. ఓకే. అలాగే ఈ యూజర్ 2 కూడా తనకు నచ్చినట్టు పోస్ట్స్ గానీ, తనకు నచ్చిన వీడియోస్ కానీ, తనకు నచ్చిన ఇమేజెస్ కానీ ఇవన్నీ తిన షేర్ చేసుకోవచ్చు. అప్‌లోడ్ చేసుకోవచ్చు. అది ఈ యూజర్ వరకు మాత్రమే. ఈవెన్ దో వాళ్ళు ఫేస్‌బుక్ వాడుతున్నా ఎవరి ఐసోలేటెడ్ ఏరియా వాళ్ళకుంది చూసారా? ఎవరి జోన్ వాళ్ళకుందన్నమాట. అంటే తిను వెళ్లి తిన దాంట్లో పోస్ట్ చేయలేడు. తిను వెళ్లి తిన దాంట్లో పోస్ట్ చేయలేడు. ఓకేనా? ఎవరి జోన్ వాళ్ళకుంటది. ద సేమ్ వే మనకి అమెజాన్‌లో కూడా ఏంటంటే వీపీసీ అని ఉంటదండి. అంటే ఏంటంటే ఇప్పుడు సేమ్ ఇలాగే ఫేస్‌బుక్ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఒక నెట్వర్క్ ఉంటదండి. వీపీసీ అని నెట్వర్కింగ్‌కి సంబంధించిన కాన్సెప్ట్ అన్నమాట. ఈ వీపీసీలో మొత్తం అమెజాన్ సంబంధించిన అమెజాన్ ఉందనుకోండి ఇది. ఇందులో ఏం చేస్తామంటే మనం మన వీపీసీ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకే. ఇది మై వీపీసీ. ఇది యువర్ వీపీసీ అని. అంటే మీ వీపీసీ అని. ఈ క్రియేట్ చేయడం అంటే ఏంటంటే వర్చువల్‌గా ఇన్ఫ్రాని మనం ఐసోలేట్ చేస్తున్నామండి మెయిన్‌గా. ఓకేనా? సో, ఇది మెయిన్ కండిషన్ ఇది. ఒక నెట్వర్క్ ఉంటది. నెట్వర్క్‌ని మన ఓన్‌గా మనకి ప్రైవేట్‌గా కావాల్సిన ఇన్ఫ్రా మొత్తాన్ని డిప్లాయ్ చేయడానికి అమెజాన్‌లో ఒక వన్ ఆఫ్ ది సర్వీస్ ఏంటి అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ వీపీసీ అంటాం. ఓకేనా? సో, ఇది చాలా పెద్ద కాన్సెప్ట్స్ అండి. అంటే ఇందులో చాలా చాలా కాన్సెప్ట్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటి? ఇందులో మీకు వీపీసీ ఇంకా అర్థం కావాలంటే ఫస్ట్ మనం తెలియాల్సింది ఏంటంటే అసలు నెట్వర్కింగ్ అంటే ఏంటి? ఓకే. నెక్స్ట్ సబ్‌నెట్స్ అంటే ఏంటి? ఇవన్నీ తెలియాలన్నమాట. సో, వన్ బై వన్ ఇంకా ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి చూద్దాం ఏంటి అనేది. ఓకేనా? సో, ఫస్ట్ థింగ్ క్లౌడ్ గురించి కానీ, ఈ అమెజాన్, గూగుల్ క్లౌడ్ ఇవన్నిటి గురించి మర్చిపోండి నార్మల్‌గా. మీకు ఐడియల్‌గా మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీరు జనరల్‌గా మీరు ఎలా కనెక్ట్ అవుతారండి నార్మల్‌గా? ఎగ్జాంపుల్‌గా ఇది మీ హోమ్ నెట్వర్క్ అండి. ఇది మీ హోమ్ నెట్వర్క్. ఓకేనా? అంటే మీ ఇంట్లో నెట్వర్క్ అనమాట ఇది. మీకు ఇంట్లో ఏమేమి ఉంటాయి ఐడియల్‌గా? ఒక ల్యాప్‌టాప్ ఉంటది. అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అదొకటి. మొబైల్ ఫోన్స్ ఒకటుంటది. లేతే ఇంకో ఐప్యాడ్ ఒకటుంటది. ఇవన్నీ నార్మల్‌గా ఉంటాయి. జనరల్‌గా అందరికి ఉండే డివైసెస్ ఇవి. ఈ డివైస్ కమ్యూనికేట్ అవ్వాలంటే ఏముంటది మీకు ఫస్ట్? మీ ఇంట్లో రౌటర్ ఉంటది కదా! మీ జియో అయితే జియో గాని, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ రౌటర్ ఉంటది. ఓకే. ఇది రౌటర్. ఈ రౌటర్ ద్వారానే కదా మీరు అన్ని కనెక్ట్ అవుతారు. ఓకే. ఈ రౌటర్ కనెక్ట్ అవుతారు. మీకు అంటే మీ వైఫై అనుకోండి ఇది. మీ వైఫై రౌటర్ కనెక్ట్ అవుతారు. ఈ రౌటర్‌కి ఏం చేస్తది బై డిఫాల్ట్‌గా మీ యొక్క సర్వీస్ ప్రొవైడర్ యొక్క మోడెమ్ కనెక్ట్ అవుతదనమాట. ఓకే. మోడెమ్ కనెక్ట్ ఇది ఏం చేస్తది? ప్రపంచానికి కనెక్ట్ అవుతది. అంటే ఇంటర్నెట్ మొత్తానికి కనెక్ట్ అవుతది. ఇది జరిగేదండి. మీరు దీనికి కనెక్ట్ అవుతారు. రౌటర్ మోడెమ్‌కి వెళ్తది. మోడెమ్ నుంచి ఇంటర్నెట్‌కి వెళ్తది. మళ్ళీ రివర్స్ కూడా అలాగే వస్తదనమాట. ఓకేనా? సో, ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ అండి మనకి అమెజాన్‌లో కూడా ఇలాగే ఉంటదనమాట. అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్‌లోకొచ్చేసరికి. ఎలాగంటే దాని ముందు ఒక పని చేద్దాం. ఇప్పుడు హోమ్ నెట్వర్క్‌లో మీకు ఇక్కడ మోడెమ్ లేదనుకోండి. ఏమవుతది? ఈ డివైసెస్ వేటికి ఇంటర్నెట్ రాదు. అంతేగాని వీటిలోవి కమ్యూనికేట్ అవ్వచ్చు కదా!
ఓకేనా? మీ ల్యాప్టాప్ వెళ్ళి ఇంకొక ల్యాప్టాప్తో కమ్యూనికేట్ అవ్వచ్చు మీరు రౌటర్ ద్వారా. కాకపోతే మోడెమ్ ఎందుకంటే ఇంటర్నెట్ గేట్వే అనమాట. ఇది ఇంటర్నెట్ గేట్వే ద్వారా వర్క్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ మనకి అర్థం అవడానికి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా మనకి ఏమేమి కాంపోనెంట్స్ కావాలి. ఒక రౌటర్ కావాలి, ఒక మోడెమ్ కావాలి, ఒక ఇంటర్నెట్ అనేది ప్రపంచం మొత్తం ఎవరైనా యాక్సెస్ చేయడానికి. ఇది జరిగే పద్ధతి. సో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని మన అమెజాన్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే సేమ్ కాన్సెప్ట్ అండి. ఇలాగే రెప్లికేట్ చేస్తాను మీకు అర్థం కావడం గురించి. ఇదంతా ఒక మనం విపిసి అంటుందండి. ఇదంతా ఒక విపిసి. మన హోమ్ నెట్వర్క్ ఎలాగైతే ఉందో ఇదంతా ఒక విపిసి. ఇందులో ఏముంటాయి? విపిసి అనేది ఏం లేదండి. చెప్పాలంటే ఒక పెద్ద నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్కి ఒక ఐపీ అడ్రస్ పెట్టుకుంటాం అన్నమాట. ఏమని? ఇప్పుడు 10.1.0.o/16 ఇది ఒక ఐపీ అడ్రస్ అండి. మీ విపిసి ఒక ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ అనేది చాలా కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ అండి. అంటే మీకు అంతగా అవసరం లేదు. కాకపోతే చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఐపీ కాన్సెప్ట్స్ ఎక్కువ చెప్పడం ద్వారా చాలా మంది విపిసి అనేది కొంచెం భయంకరంగా కనిపిస్తుంది. బట్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి. అంటే నేను ఏమైతే చెప్తానో అలా ఫాలో అవ్వండి. తర్వాత మీరు ఒక కొద్దిగా వాడే కొద్ది మీకు అలవాటు అవుతుంది. మొత్తం విపిసికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుందండి. సేమ్ మీ హోమ్ నెట్వర్క్ ఉన్నట్టే. మీకు జనరల్గా ఏముంటుంది? 192.168.0.0 ఏదో ఉంటుంది కదా. అలాగే ఒక విపిసికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. 10 డాట్ మనం ఏదైనా చేసుకోవచ్చు. 10 డాట్ కానీ 192.1 ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇవి ప్రైవేట్ ఐపీస్ అయి ఉండాలి. ఓకే, ఒకసారి మీకు ఇంకా డౌట్ అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ప్రైవేట్ ఐపీస్ పబ్లిక్ ఐపీకి తేడా ఏంటి అని చెక్ చేసుకోండి. అది మన కాంటాక్ట్ సంబంధించింది కాదు, బట్ మీకు అవగాహన కోసం. ఓకే, ఇప్పుడు విపిసిలు ఏముంటాయి? సబ్నెట్స్ క్రియేట్ చేస్తాం అన్నమాట. సబ్నెట్స్ ఆ పేరులోనే ఉంది. సబ్నెట్స్ ఏంటంటే ఒక నెట్వర్క్ని డివైడ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా కంపెనీ అనుకోండి. ఇది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అవుతుంది, ఇది ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అవుతుంది. ఎవరి సబ్నెట్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తామంటే దీని ముందు ఎన్ఏసిఎల్స్ అని ఉంటాయండి. సెక్యూరిటీ గ్రూప్స్. ఎన్ఏసిఎల్ నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, ఎన్ఏసిఎల్స్ అంటాం. ఇవన్నీ ఒక్కొక్కటి మళ్ళీ చెప్తానండి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ లాగా. బట్ విపిసి యాజ్ ఎ హై లెవెల్ అర్థం కావడం గురించి. ఇవి సబ్నెట్స్ అన్నమాట. ఏం పెడతాను నేను? సబ్నెట్ ఏ అని పెడతాను, దీన్ని సబ్నెట్ బి అని పెడతాను. ఓకేనా? ఇందులో ఏముంటాయి? మనకి ల్యాప్టాప్స్ మొబైల్స్ ఉన్నట్టే వర్చువల్ మెషిన్ ఉంటుంది, VM1 ఉంటుంది, ఇక్కడ VM2 ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను అన్ని వర్చువల్ మెషిన్స్ అనుకుంటున్నాను కాబట్టి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు దీంతో పాటు ఫైర్ వాల్ కూడా ఉంటుందండి ఇక్కడ మధ్యలో. ఓకే, ఫైర్ వాల్ రూల్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ మధ్యలో వస్తుంది. సో నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ దీని మీద ఏముంటుందంటే రౌట్ టేబుల్స్ అని ఉంటాయండి. రౌట్ టేబుల్స్ ఇక్కడే ఉంటుందంటే IGW అని ఉంటుంది. అంటే ఇంటర్నెట్ గేట్వే. అంటే మన రౌటర్ మోడెమ్ లాగా అనమాట. ఇక్కడ ప్రపంచానికి ఇంటర్నెట్ ఉంటుంది. ఓకే, సో ఏమవుతుంది? ఈ NACL దీనికి కనెక్ట్ అవుతుంది, ఈ రౌట్ సెల్ దీనికి కనెక్ట్ అయితే రౌట్ ఇంటర్నెట్ గేట్వేకి వెళ్తుంది, ఇంటర్నెట్ గేట్వే నుంచి ప్రపంచానికి ఇంటర్నెట్ వెళ్తుంది. ఇవన్నీ కాన్సెప్ట్స్ అండి. ఏమేమి కాన్సెప్ట్స్ వచ్చాయి ఇక్కడ మనకి? విపిసి అనేది ఒకటి చూసాం, సబ్నెట్ ఒకటి, NACL ఒకటి, రౌట్ టేబుల్ ఒకటి, అట్ ద సేమ్ టైం మనం చూసింది ఏంటంటే ఇంటర్నెట్ గేట్వే. ఓకే, సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలి విపిసి అనేది క్లియర్గా చూద్దాం మన కన్సోల్లోకి వెళ్ళి. ఓకే, సో మీరు ముందు EC2 మెషిన్ క్రియేట్ చేశారు కదా. అప్పుడు ఏం చేశారు? ఇక్కడ కంప్యూటర్లోకి వచ్చి EC2 క్లిక్ చేశారు. ఇప్పుడు విపిసి కావాలి కాబట్టి మనం ఇక మీద నెక్స్ట్ కొన్ని కాన్సెప్ట్స్ అన్ని నెట్వర్కింగ్ సంబంధించినవి కాబట్టి విపిసి క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ విపిసి చూస్తే మీరు ఒక కాన్సెప్ట్ తెలుసుకోవాలండి ముందే. ఇక్కడ డిఫాల్ట్ విపిసి అని ఉంటుంది. డిఫాల్ట్ విపిసి, కస్టమ్ విపిసి అని కాన్సెప్ట్స్ ఉంటాయి. డిఫాల్ట్ విపిసి అనేది ఏంటి అంటే మీకు బై డిఫాల్ట్గా మీరు ఎప్పుడైతే అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో అమెజాన్ ఏం చేస్తుందంటే మీకు ఎవ్రీ రీజియన్కి ఒక విపిసి క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మన ఇండియన్ ఏపీ సౌత్ 1లోకి వెళ్ళారనుకో. ఏపీ సౌత్ 1కి వెళ్తున్నాను నేను చూపించడానికి మీకు. ఇక్కడ మనం ఇప్పటిదాకా ఏం క్రియేట్ చేయలేదు. కాకపోతే చూస్తే మీరు ఆల్రెడీ విపిసి ఒకటి ఉంది చూసారా, సబ్నెట్లు 3 ఉన్నాయి, రౌట్ టేబుల్ ఒకటి ఉంది. ఇవన్నీ ఆల్రెడీ క్రియేట్ చేసి ఇచ్చిందన్నమాట అమెజాన్ అనేది. వాటిని ఏం చేస్తామంటే అవి డిఫాల్ట్ విపిసి అంటామండి. అంటే డిఫాల్ట్గా వచ్చే విపిసిని ఇది డిలీట్ చేసుకున్నారు అనుకోండి పొరపాటు మీరు, తర్వాత మీరు ఎప్పుడైనా లోపల ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మీరు అమెజాన్కి టికెట్ రైస్ చేసి అమెజాన్ మీకు రెక్టిఫై చేయాలన్నమాట. సో ఇది ఎప్పుడు డిలీట్ చేయకండి. నేను చెప్తాను ఎప్పుడు డిలీట్ చేయాలి, ఎప్పుడు వాడాలనేది. సో అర్థమైంది కదా. డిఫాల్ట్ విపిసి అనేది ఇది. కస్టమ్ విపిసి అంటే ఏంటి? మన ఓన్గా మనం క్రియేట్ చేసుకోవడం. అమెజాన్ ఇచ్చేది కాకుండా మన ఓన్గా మనం క్రియేట్ చేసుకుందని కస్టమ్ విపిసి అంటాం. అది ఎలా క్రియేట్ చేయాలంటే మనం ఓన్లీ నార్త్ వర్జీనియా ఒహియోలోనే చూస్తామండి ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయడానికి. ఎందుకంటే అక్కడ అన్ని సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి. అన్ని సర్వీసెస్ అంటే ఏం కాదు, ఈ క్లౌడ్లో మనం ఏమైతే వాడే రిసోర్సెస్ ఉంటాయో వాటిని సర్వీసెస్ అంటాం, రిసోర్సెస్ అని కూడా అంటాం.
అలాంటివన్నీ ఎక్కువ నార్త్ వర్జీనియా ఆర్ఎస్ ఓహియోలో ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను కొత్త ఫస్ట్ ఏం చేస్తుంటే ఒక వీపీసీ క్రియేట్ చేస్తానండి. ఓకే, మనకు పాయింట్స్ రాసుకుందాం. ఏం చేద్దాం అంటే ఫస్ట్ పాయింట్ క్రియేట్ వీపీసీ. ఒక వీపీసీ క్రియేట్ చేయడం ఎలాగా, ఏ ఉండదు. ఇక్కడ మీరు వీపీసీ డాష్బోర్డ్లోకి వెళ్ళారనుకో, ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, లాంచ్ వీపీసీ విజార్డ్ అని చెప్పి. మీరు ఇది క్లిక్ చేశారనుకోండి, మీరు బై డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు నేర్చుకోవడానికి ఏముండదు, అంత రియల్గా వాడడం కూడా. సో ప్రతి కాంపోనెంట్ బై కాంపోనెంట్ మనం క్రియేట్ చేయడానికి వస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో దానికోసం ఏం చేస్తాం, ఫస్ట్ వీపీసీ క్రియేట్ చేస్తాం. ఏమని క్రియేట్ వీపీసీ. వీపీసీకి పేరు ఇచ్చుకోవాలండి. ఏమని, ఫస్ట్ వీపీసీ అని ఇస్తాను నేను. ఓకే, ఇక్కడ IPv4 CIDR బ్లాక్ ఉంది చూసారా, ఇది మెయిన్ అండి. అంటే ఏంటి అంటే ఇందాక మనం చెప్పాను చూసారా, ఒక నెట్వర్క్ మొత్తం ఉంటుంది. ఆ నెట్వర్క్ మొత్తానికి ఒక IP అడ్రస్ ఇస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ సబ్నెట్స్ ఉన్నాయి సార్, ఇవన్నీ ఏంటంటే దీని లోపల భాగాలండి. దీని లోపల ఇవన్నీ సబ్లో నెట్వర్క్స్. ఈ నెట్వర్క్ని విభజిస్తాం అన్నమాట సబ్నెట్స్ చేసి. బట్ మనకి ఇక్కడ ఇస్తుంది ఏంటంటే ఈ బ్లాక్ యొక్క IP అడ్రస్ ఇస్తాము. దీన్ని CIDR అంటారు. ఓకే, ఇది ఏంటంటే మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ మీకు తెలియకపోతే ఇది ఫాలో అయిపోండి. 10.1.0.o/16 అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఇంకా క్లియర్ కావాలంటే CIDR.xyz అని సైట్ ఉంటుందండి. ఓకే, ఈ సైట్ ఇదేం చెప్తుంది, ఈ IP అడ్రస్లో ఎన్నెన్ని హోస్ట్స్ వస్తాయి, ఎన్నెన్ని మిషన్స్ క్రియేట్ చేయొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బై డిఫాల్ట్ మనం చూస్తే 1 2 3 4 అండి. ఈవెన్ 4 బిట్స్ అంటారు, సారీ 4 bytes 32 బిట్స్ అంటారు అనమాట. ఆర్ఎస్ 4 ఆక్టెట్స్ అని కూడా అంటారు దీన్ని. ఇప్పుడు మనం ఇందాక చేసాం కదా 10.1.0.o/16. ఇప్పుడు చూస్తే మనకి ఈ నెట్వర్క్ మొత్తం మీద నువ్వు 65,000 మెషిన్స్ క్రియేట్ చేయొచ్చు లోపల అని చెప్తుంది అనమాట. ఓకే, సో ఇదంతా క్రియేట్ చేస్తున్నాను. ఇది ఇలాగే వాడండి ప్రజెంట్. మీకు ఎవరికైతే కొత్తగా ఫ్రెషర్స్ వస్తున్నారో తెలియకపోతే తర్వాత మనం ఒకటి 1 by 1 తెలుసుకున్నప్పుడు మీకు అర్థమైపోద్ది ఏం చేస్తున్నామని. ఓకేనా, సో ఇక్కడ IPv6 IPv4 ఉంటాయి. బేసిక్గా IP అడ్రస్లో IPv4 అండ్ IPv6 అని ఉంటాయండి. మన జనరల్గా వాడేది IPv4 అడ్రస్సే. సో IPv6 కోసం అంత బాదర్ అవ్వాల్సిన నీడ్ లేదు అప్పుడే. ఓకే, సో IPv6 టెనెన్సీ అంటే ఏంటంటే డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుని, ఎప్పుడైనా డెడికేటెడ్ సెలెక్ట్ చేసుకుంటున్నారంటే ఏంటంటే మీకోసం అమెజాన్లో మీకోసం ప్రత్యేకంగా సర్వర్ పెట్టమని అర్థం అనమాట. సో దానివల్ల ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. అలా కాకుండా డిఫాల్ట్ అంటే ఏంటంటే ఎవరి అంటే షేర్డ్ సర్వీసెస్ అనమాట. మీరు ఇప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కినట్టు మీతో పాటు ఇంకొకరు కూడా ప్రయాణిస్తారు. బట్ మీరు ఉన్న కింద ఉన్న ఇన్ఫ్రాన్స్ సేమ్ వాడుకుంటారు అంతే. అదే డెడికేటెడ్ అనుకోండి, మీకోసం స్పెషల్గా ఒక కార్ బుక్ చేయడం కంటే ఎక్స్ట్రా పే చేయాలి కదా మీరు. సో మనకు అదంతా అవసరం లేదు కాబట్టి డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఒక VPCతో పాటు మన VPC ID క్రియేట్ అవుతుంది చూసారా, VPC ID 0D538. ఇది కాపీ చేస్తాను. క్రియేట్ VPC ఎంత ఇచ్చాం మనం, 10.1.0.o/16. ఇది CIDR అంటారండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేద్దాం ప్రజెంట్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుందండి. మీకు బై డిఫాల్ట్గా ఒక VPC క్రియేట్ చేసినప్పుడు ఏమేమి క్రియేట్ అవుతాయి అని అడుగుతారు. అంటే ఏంటి, మీరు ఇప్పుడు VPC క్రియేట్ చేశారు, మీకు ఏమేమి క్రియేట్ అవుతున్నాయి అంటే మీరు పక్కన సెక్షన్ చూసారు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ 1 by 1 వస్తాం లేటర్ వచ్చినప్పుడు. ఇప్పుడు మీరు ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా VPCs ఉంటాయి మీకు ఆర్గనైజేషన్. అప్పుడు మీరు ఎలా చేసుకోవచ్చు అంటే ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, VPC ID అని అడుగుతుంది. VPC ID మనది ఏంటి, VPC ఇది కదా, మీరు ఇది కాపీ చేసుకోవచ్చు కావాలంటే. అప్పుడు మీరు ఒక్కటే కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా, సో ఈ VPC ID ఇది కాదు కదా మంది, సారీ. VPC ID ఏంటి, మన ఫస్ట్ VPC ఇది కదా, ఇది ఒకటే కనిపిస్తుంది చూసారా. నేమ్ వచ్చింది, మనకి ఇచ్చిన CIDR రేంజ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఈ రకరకాల ఆప్షన్స్ వస్తాయండి. రౌట్ టేబుల్స్ అంటే అవి ఏంటి, డిఫాల్ట్ టెనెన్సీ డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుని దట్స్ ఫైన్. ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటంటే VPC క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా ఏమేమి సెలెక్ట్ అవుతాయి, ఏమేమి క్రియేట్ అవుతాయి అని అడుగుతారు అన్నమాట. చెక్ చేద్దాం ఒకసారి మనం. సబ్నెట్స్ క్రియేట్ అయ్యిందా, ఇప్పుడు VPCతో మీరు చూస్తే 0 ఇవే మనది ఏంటి VPC ID 0B861 కదా, మళ్ళీ ఇదే వచ్చిందా, సరే ఇది వదిలేండి. 0D538 కదా, ఇది కదా మనకు కావాల్సిందే. VPC ID ఓకే, ఇది మనకు చూసాం. మళ్ళీ ఇది కాపీ అవుతుందా, సరే 0D538 ఇది మన VPC ID గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే సబ్నెట్స్కి వెళ్ళి ఆ IPది ఏమైనా ఉన్నాయా చూస్తే, ఇప్పుడు VPC తోటి ఇది నా లెర్న్ విత్ సేవ VPC,
సబ్నెట్స్ ఇవేమో నా డిఫాల్ట్ విపిసి ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు సబ్నెట్స్ ఏం క్రియేట్ అవ్వట్లేదు, దట్స్ ఫైన్. ఓకే, నెక్స్ట్ రౌట్ టేబుల్ చూద్దాం. రౌట్ టేబుల్లో మన విపిసి పేరేంటి? 0D538. 0D538తో ఒక రౌట్ టేబుల్ క్రియేట్ అయింది. అంటే ఏంటి? ఇప్పుడు రాసుకుంది ఇక్కడ. ఇప్పుడు when we create a custom VPC, by default this will be created. ఓకేనా? ఫస్ట్ ఏం క్రియేట్ అవుతుంది మనం చూసినప్పుడు? రౌట్ టేబుల్ క్రియేట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అయిందా? లేదు. నెక్స్ట్ ఈ ఎగ్రెస్ అని క్రియేట్ అవ్వదు, ఇవేమి క్రియేట్ అవ్వండి. నాట్ గేట్వే చూద్దాం, ఇది క్రియేట్ అయిందా? లేదు. ఎన్ఎస్ఏఆర్ క్రియేట్ అవుతుందా? అంటే సెక్యూరిటీ గ్రూప్స్ ఉంది. ఏంటి మంది? 0D538. ఓకే, 0D538తో క్రియేట్ అయింది అంటే ఒక ఎన్ఎస్ఏఆర్ కూడా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్ 0D538. సరే, ఇది ఒక డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది అంటే సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఈ 3 క్రియేట్ అవుతాయి బై డిఫాల్ట్గా. ఓకేనా? మీరు ఎప్పుడైతే విపిసి క్రియేట్ చేశారో బై డిఫాల్ట్గా ఈ 3 క్రియేట్ అవుతాయి. ఓకే, అది ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా అడుగుతారు. ఓకే, ఇప్పుడు మనం విపిసి క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే క్రియేట్ సబ్నెట్స్. ఓకే ఓకే, ఎన్ని చేద్దాం? ఒక 2 సబ్నెట్స్ క్రియేట్ చేద్దాం అండి. సో సబ్నెట్స్ అనేది ఏమీ కాదని ప్రత్యేకంగా, మీరు ఒక పెద్ద విపిసి ఉంది, ఒక పెద్ద నెట్వర్క్ ఉందనుకోండి. ఈ నెట్వర్క్ మొత్తం ఉంది. ఇదేంటి? ఇది 10.1.0.0/16 అండి, రేంజ్ అండి కంప్లీట్గా. దీంట్లో ఏం చేస్తారంటే ఇది ఒక సబ్నెట్ క్రియేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కోసం. దీనికి అయిపోయింది ఇస్తారు 10.1.1.0/24. అంటే 16 అంటే ఏంటంటే ఈ 2 మార్చను అని చెప్పడానికి అనమాట. ఈ 24 అంటే ఏంటి? ఈ 3 మార్చను అని చెప్పడానికి. అలాగే ఇంకొకటి తీసుకున్నారు అనుకోండి ఫినాన్స్కి, 10.1.2.0/24 అంటే ఇది మార్చను అని చెప్పడానికి. కాకపోతే మీ ఐపీ అడ్రస్ వచ్చినప్పుడు దీంతో ఈ 3 మారవండి. ఈ నెంబర్లే మారుతాయి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఒక 2 సబ్నెట్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, సబ్నెట్స్ క్రియేట్ చేసి అవి ఎలా ఉంటుందో చూద్దాం. సో ఎక్కడ క్రియేట్ చేస్తాం మనం? సబ్నెట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, క్రియేట్ సబ్నెట్. సబ్నెట్ నేమ్ ఇద్దామంటే పబ్లిక్. దీని ముందు ఏం చేద్దాం అంటే మనం ఏ విపిసి క్రియేట్ చేస్తాం? సబ్నెట్ ఫస్ట్ విపిసి అనే దాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? అవైలబిలిటీ జోన్స్ నేను మనం చెప్పాం, ఒక రీజియన్లో మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయండి. ఇప్పుడు నార్త్ వర్జీనియాలో మనకి ఎన్ని ఉంటాయి? 6 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయండి. ఓకే, మీరు ఎందులో అయినా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేస్తాను? ఈస్ట్ 1Aలో క్రియేట్ చేస్తాను. ఇప్పుడు సిఏడిఆర్ రేంజ్ అడుగుతుంది సరే. ఇప్పుడు మీరు ఇవ్వాల్సింది ఏంటంటే 10.1.1.0/24. ఇప్పుడు ఇలా కాకుండా మీరు ఇంకోటి ఏదో ఇచ్చారనుకోండి, ఇది ఒప్పుకోవట్లేదు సార్. ఎందుకు? సిఐడిఆర్ అడ్రస్ ఈజ్ నాట్ విత్ ఇన్ ద సిఐడిఆర్ అడ్రస్ ఆఫ్ విపిసి. విపిసి అడ్రస్ ఇచ్చినప్పుడు ఏంటి? 10.1. అని స్టార్ట్ చేశారు. సో ఖచ్చితంగా 10.1 అనే ఇవ్వాలి. ఓకే, ఇవి 2 అడ్రస్ మారవు కాబట్టి ఇది కూడా మారకూడదు. ఇప్పుడు సబ్నెట్లు ఇచ్చినప్పుడు 24 ఇచ్చామంటే 3 అడ్రస్ మారవు, అంటే ఐపీస్ క్రియేట్ చేసినప్పుడు. ఓకే, సో దీని పేరు ఏమిద్దామంటే ఎగ్జాంపుల్ పబ్లిక్ సబ్నెట్ అని ఇద్దామండి. పబ్లిక్ సబ్నెట్ 1Aలో ఉంది అంటే నా రెఫరెన్స్ కోసం ఇది ఏ జోన్లో ఉందని చెప్పడానికి. క్రియేట్, క్లోజ్. ఓకేనా? ఇప్పుడు పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ అయింది. 1 సెకండ్. మీరు అలా రెఫరెన్స్ పెట్టుకోవచ్చండి, మీకు ఏమైతే కావాలనుకుంటున్నారు అది. ఓకే, విపిసి ఇప్పుడు విపిసి 0B538 కదా. ఓకే, అంటే దీంతో ఉన్న సబ్నెట్స్ మనం ఫిల్టర్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకో సబ్నెట్ క్రియేట్ చేద్దాం. ఏ విపిసి? సేమ్ విపిసి, ఫస్ట్ విపిసిలో. ఈసారి 1Bలో క్రియేట్ చేస్తాను నేను. ఈసారి ఏం చేస్తాను? 10.1.2.0/24 అని ఇస్తాను. క్రియేట్, క్లోజ్. ఇంక పేరు వాడలేదా? ఒక పేరు కూడా మర్చిపోయారు అనుకోండి, ఇక్కడ ఇచ్చుకోవచ్చండి మీరు. ఇప్పుడు ఇది కదా మనం క్రియేట్ చేస్తుంది. పేరు కూడా మర్చిపోయి క్లిక్ చేసాం పెన్సిల్ ఐకాన్ మీద, ఇక్కడ ఇచ్చుకోవచ్చామంట. ఏమని? ప్రైవేట్ సబ్నెట్ -1B కదా క్రియేట్ చేసింది. ఫైన్, ఇప్పుడు ఇలా క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఈ 10.1.2.0కి ఎన్ని ఐపీ అడ్రస్ అంటే ఈ సబ్నెట్ లోపల, ఇప్పుడు ఈ సబ్నెట్ ఉంది, ఈ సబ్నెట్ లోపల ఎన్ని మెషిన్స్ క్రియేట్ చేసి నేను అంటే ఇక్కడికి వెళ్ళారనుకో 10.1.
1.0/24 చూసారా 256 మెషిన్స్ మీరు ఈ సబ్నెట్ ద్వారా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, అలాగే ఇప్పుడు ఇందాక ఇచ్చారు ఇంకోటి 2.1 ఇచ్చారు. 2.0 ఇచ్చిన 256 మెషిన్స్ కౌంట్ అవుతాయి అనమాట. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ప్రైవేట్ సబ్నెట్లో ఇది అవైలబుల్ అని చూపిస్తుంది VPC, ఇది IPv మన CADA రేంజ్ ఇది. ఇక్కడ చూస్తే మీరు అవైలబుల్ IPv4 251 చూపిస్తుంది సార్. ఇదిగో 251. ఎందుకు 251 చూపిస్తుంది? ఇందాక మన CADA రేంజ్ చూసినప్పుడు 254 కదా ఉండాలి. అంటే అమెజాన్ డాక్యుమెంటేషన్ చదవండి ఒకసారి ఎప్పుడైనా బెస్ట్. AWS VPC సబ్నెట్ సైజింగ్. ఓకే, ఈ డాక్యుమెంటేషన్లో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట ఎందుకు అనేది. ఓకే, ఇప్పుడు మీరు ఒక VPCలో మల్టిపుల్ జోన్స్, మల్టిపుల్ దాంట్లో సబ్నెట్స్ క్రియేట్ చేస్తామండి. ఓకే, అదే మనం ఇప్పటిదాకా చేసింది. మీరు కిందకి వెళ్తే అలాగా మీరు ఏ అడ్రస్ అండి 10 డాట్ కానీ 172 190 ఏదైనా తీసుకొచ్చండి. ఎందుకంటే ఇవన్నీ RFC 1918 రేంజ్లో ప్రైవేట్ ఐపీని సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూస్తే 1 2 3 4 5 ఈ 5 ఐపీలు ఉన్నాయి సార్. ఈ 5 ఐపీస్ అమెజాన్ ఏం చేస్తాను రిజర్వ్ చేస్తుంది అనమాట. ఎందుకు? ఒక స్పెసిఫిక్ రీజన్ కోసం. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ మీకు 251 ఐపీస్ చూపిస్తున్నాయి. ఈ 251 ఐపీస్ ఈ 5 ఐపీలు కలిపితే ఎంత? 256 ఐపీస్. మన కౌంట్ సరిపోయింది చూసారా, 256 కౌంట్. సో ఇప్పుడు ఈ 5 ఎందుకు వాడతారంటే మీ ఐపీ అడ్రస్లో ఫస్ట్ మెషిన్ నెట్వర్క్ అడ్రస్ అండి. ఓకే, మీరు ఇప్పుడు మీ లోకల్ రౌటర్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఇఫ్ కాన్ఫిగ్ అని కొట్టండి. సారీ, ఇఫ్ కాన్ఫిగ్, విండోస్ కదా, సారీ. మీరు చూస్తే డిఫాల్ట్ గేట్వే 192.168.0.2 అని చూసారా, డిఫాల్ట్ గేట్వే అని చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి రకరకాల ఐపీ అడ్రస్ చూపిస్తుంది. మీరు మీ మోడమ్ సెట్టింగ్స్ కాన్ఫిగర్ చేసినప్పుడు ఎప్పుడైనా 192.168.0.1 అని ఎంటర్ చేస్తారు. అదేంటంటే డిఫాల్ట్ గేట్వే అండి. దాని తర్వాత ఐపీ అడ్రస్ అని జనరేట్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ఒక అడ్రస్ అనేది నెట్వర్క్ అడ్రస్ కోసం పెట్టింది. ఈ 0.1 అంటే ఫస్ట్ .1 ఐపీ అనేది VPC రౌటర్ కోసం పెట్టింది. ఇవన్నీ రిజర్వ్ చేస్తుంటాయి ఐపీ అడ్రస్లు ఫర్దర్ యూజ్ కోసము. అండ్ నెక్స్ట్ ఈ లాస్ట్ ఏంటంటే బ్రాడ్కాస్ట్ ఐపీ కోసం. ఈ 5 అమెజాన్ రిజర్వ్ చేస్తుంది అనమాట. అందుకే మనకి ఎప్పుడైనా 5 ఐపీస్ తక్కువ వస్తాయి, 256 ఐపీస్. ఇంకా మీరు కావాలంటే పెంచుకోవచ్చండి, బట్ అది ఐపీస్ వేస్ట్ చేసినట్టు అవుతుంది, కానీ అన్నెసరీ మన ప్రాక్టీస్ కోసం మనకు సరిపోతుంది అనమాట. ఓకేనా, అదేవిధంగా సబ్నెట్స్ క్రియేట్ చేయడం అలాగా. ఇప్పుడు ఈ సబ్నెట్స్ అంతా క్రియేట్ చేసాం, VPస్ అంతా క్రియేట్ చేసాం, అది దీనివల్ల యూజ్ ఏంటి అసలు అంటే, ఇందాక మీరు లాస్ట్ దాంట్లో VPCs క్రియేట్ చేశారు, సారీ EC2 మెషిన్స్ క్రియేట్ చేసాం మన ముందు వీడియోలో. ఓకేనా, అది చూద్దాం. ఇప్పుడు EC2 మెషిన్ క్రియేట్ చేస్తున్నాను, ఇంకొక మెషిన్ క్రియేట్ చేస్తున్నాను. సేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది కూడా ఏం మార్చట్లేదు ప్రజెంట్. ఇది మళ్ళీ చెప్తాను. ఇక్కడ చూస్తే ఈ సెక్షన్లో నేను లాస్ట్ టైం మీకు ఏం చెప్పాను, ఏం మాడిఫై చేయొద్దండి అని చెప్పాను. ఇప్పుడు మాడిఫై చేస్తాను. ఎందుకు? ఇక్కడ చూస్తే నెట్వర్క్ అని ఉంది. ఈ నెట్వర్క్ ఏంటంటే డిఫాల్ట్గా బై డిఫాల్ట్ అమెజాన్ ఇచ్చిన VPC నెట్వర్క్ తీసుకుంటుందండి. అలా కాకుండా నేను కొత్తగా క్రియేట్ చేసిన నెట్వర్క్ కావాలనుకుంటే ఇక్కడ డ్రాప్ డౌన్లో ఉంటాయి అన్నమాట. అది ఫస్ట్ VPC సెలెక్ట్ చేశాను. ఓకే, సబ్నెట్, ఏ సబ్నెట్ కావాలి నాకు? పబ్లిక్ సబ్నెట్లో పెడదాం అనుకుంటున్నాను నేను. ఓకేనా, ఇంకేం మార్చనండి. నెక్స్ట్ దీన్ని ఏం పెడతానంటే పబ్లిక్ VM అని పెడతాను పేరు. ఇంక ఇవన్నీ ఏమి మార్చట్లేదు, మనకి ఇదన్నీ ప్రజెంట్ అవసరం లేదు. సో ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి ఆ ఎగ్జిస్టింగ్ డ్రాప్ డౌన్లో చూసిన ఎగ్జిస్టింగ్ కీ పేర్ అండ్ మై న్యూ కీ పేర్ సెలెక్ట్ చేస్తాను. లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, సో ఇప్పుడు ఒక ఇష్యూ వస్తుంది మనకు. ఆ ఇష్యూ చూపించడానికి నా ఇంటెన్షన్ అంతా. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఒక 1 minute లోపే క్రియేట్ అయిపోతుంది మెషిన్ అనేది. లినక్స్ మెషిన్స్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటాయండి విండోస్ మెషిన్స్తో పోలిస్తే. సో మనకి బూట్ అనేది త్వరగా అవుతూ ఉంటాయి, ఈవెన్ 1 GB ర్యామ్తో కూడా. అదే మీరు విండోస్ అనుకోండి, ఒక 4-5 GB ర్యామ్ వేస్తే కానీ నేను బూట్ అనేది ఈజీగా అవ్వదు. సో లెట్ మీ రిఫ్రెష్. ఓకే, ఇది పెండింగ్లో ఉంది, ఇంకా లెట్ ఇట్ రిఫ్రెష్. ఓకే, సో ఇప్పుడు చూస్తే మనకి ఇది ఒక మెషిన్, ఇది ఇందాక మనం క్రియేట్ చేసిన మెషిన్ అండి. ప్రీవియస్ వీడియోలో వచ్చే మెషిన్ క్రియేట్ చేయడానికి వాడినప్పుడు ఇది మనం ఇప్పుడు ఓన్గా క్రియేట్ చేసిన సబ్నెట్ అనమాట. అంటే ఈ మనం ఓన్గా క్రియేట్ చేసిన VPCలో క్రియేట్ చేసిన వర్చువల్ మెషిన్ ఇది. సో ఇప్పుడు చూస్తే దీనికి డిఫరెన్స్ ఏం కనిపిస్తుందా మీకు?
ఈ మెషిన్లో చూస్తే ఇక్కడ ఐపీ అడ్రస్ లేవు చూసారా, ఐపీ అడ్రస్ లేవు, పబ్లిక్ అడ్రస్లు ఏమీ లేవు, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటాయండి. మళ్ళీ ఇప్పుడు మీరు ప్రైవేట్ ఐపీస్ ఉన్నాయి చూసారా, 10.1.1.165 అంటే ఏంటి, మనం క్రియేట్ చేసిన సబ్నెట్ ఏంటి 10.1.1.0/24 అని పెట్టాం. ఓకే, అంటే ఏంటి ఫస్ట్ 3 మారవని చెప్పాను చూసారా, అందుకే మారలేదు. ఇది ఐపీ అడ్రస్ జనరేట్ చేసింది అమెజాన్ మన కోసం, కాకపోతే పబ్లిక్ ఐపీ అడ్రస్ లేవు. ఓకే, సో ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఇక్కడ సబ్నెట్లో మీరు పేరు పబ్లిక్ సబ్నెట్ అని ఇచ్చింది మాత్రం పబ్లిక్ అడ్రస్ రాదు అండి. ఓకే, ఏం చేయాలంటే పబ్లిక్లోకి వెళ్ళి మీరు రైట్ సైడ్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తే ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ అని చూసారా, ఇది నో అని చూసారా, అంటే ఏంటంటే మీకు బయటి వాళ్ళు పబ్లిక్ ఐపీ అసైన్ చేయదు. అందుకే ఏం చేస్తామంటే క్లిక్ చేసి మాడిఫై ఆటో అసైన్ ఐపీ సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి. ఓకే, మనకు IPv4 సరిపోతుంది, సేవ్. ఓకే, ఇప్పుడు చూస్తే మీరు ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ ఎస్ అని చూసారా, అంటే ఏంటి, ఇప్పుడు వెళ్ళి ఇంకో మెషిన్ క్రియేట్ చేస్తాను అనుకోండి. ఓకే, సేమ్ మెషిన్స్ తోటి నెక్స్ట్ సేమ్ డిఫాల్ట్ కాకుండా ఏం చేస్తాను, ఫస్ట్ ఈబీసీ సెలెక్ట్ చేసుకున్నా, ఇప్పుడు పబ్లిక్ సబ్నెట్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు చూస్తే మీరు ఇందాక మీరు కంటే వీడియో పాస్ చేసి చూడండి, ముందుకెళ్ళి ఇక్కడ ఎనేబుల్, ఇక్కడ డిజేబుల్ అని ఉంటుంది. ఇప్పుడు ఎనేబుల్ వచ్చింది ఎందుకంటే మనం అక్కడ ఆల్రెడీ సెట్టింగ్స్ మార్చాం కాబట్టి. నెక్స్ట్ ఇది న్యూ పబ్లిక్ అని పెడతాను నేను రెఫరెన్స్ కోసం. నెక్స్ట్ రివ్యూ లాంచ్ మై న్యూ కేపీఆర్ లాంచ్ ఇన్స్టెన్స్. ఇప్పుడు మనం చేస్తే పబ్లిక్ ఐపీ అనేది రావాలి మనకి. ఓకే, లెట్ ఇట్ కమ్. ఓకే, సో అది లోడ్ అయ్యేలోపు ఒకసారి మనం ఏం చేద్దాం అంటే ఇమేజ్కి వెళ్దాం. ఇప్పుడు దాకా మనం ఏం చేసింది ఏంటి, ఒక VPC క్రియేట్ చేసుకున్నాం. ఒక VPC క్రియేట్ చేసాము, దీని రేంజ్ ఎంత ఇచ్చాము 10.1.0.0/16 అని ఇచ్చాం. దాని నెక్స్ట్ ఏం చేసాము, ఒక సబ్నెట్ ఏ అని క్రియేట్ చేసాం. సబ్నెట్ ఏ కాదు కదా మనం క్రియేట్ చేసింది ఏంటి, పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేసాం, ఒకటి ప్రైవేట్ సబ్నెట్ అని క్రియేట్ చేసాం. దీని రేంజ్ ఎంత 10.1.1.0/24 ఇచ్చాం. దీనికి 2.0/24 అని ఇచ్చామన్నమాట. ఇందులో VMs క్రియేట్ చేసుకుంటామండి, VM1 VM2 అని, ఇక DB1 DB2 అని క్రియేట్ చేస్తాం అనుకోండి. ఓకే, దీంతో పాటు మనకి ఏమొస్తుంది బై డిఫాల్ట్గా, ఒక రౌట్, ఒక NSCలో వస్తుందని చెప్పాను ఇందాక మీకు. అంటే ఇక్కడ ఉంది NSCL, ఇక్కడే ఉంది రౌట్ టేబుల్ క్రియేట్ అయింది అనమాట. ఓకే, ఇవన్నీ దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఇందాక మనం ఈ ఇమేజ్ చూస్తే ఇక్కడ మనకి IGW అని ఉంది. అంటే ఏంటండి, మనం సిస్టమ్కి మోడెం ఉండాలి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే కదా. ఇక్కడ చూస్తే మనకి ప్రజెంట్ ఇప్పుడు ఇంటర్నెట్ ఇక్కడ ఉందండి, ఇంటర్నెట్ ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంటర్నెట్ అనుకోండి, మీరు ఇక్కడ ఉన్నారు, దీనికి కనెక్షన్ చేశారా. ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి అమెజాన్లో కాంపోనెంట్ అంటే IGW అంటారు, అంటే ఇంటర్నెట్ గేట్వే. దాన్ని చేసే ముందు చూద్దాం. ఇప్పుడు చూస్తే న్యూ పబ్లిక్ ఐపీకి మనకి పబ్లిక్ ఐపీ జనరేట్ అయ్యింది, ఎందుకంటే మనం ఎనేబుల్ చేసాం కాబట్టి. ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వే కదా, ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వే రండి, ఇక్కడ ఒక కొత్త ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయాలన్నమాట. ఏమని, మై VPC/IGW అని. ఓకే, ఏదో మీ నేమ్ కన్వెన్షన్ ఇచ్చుకోవచ్చు, క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అన్నమాట. ఓకేనా, ఇంటర్నెట్ గేట్వే ఇప్పుడు ఏంటి, ఇది క్రియేట్ చేసాం అక్కడ, ఒక ఇంటర్నెట్ గేట్వే ఎక్కడో క్రియేట్ చేసాము IGW అని. దీన్ని VPC ఎక్కడైనా మ్యాప్ చేసాము మనం, ఎక్కడ మ్యాప్ చేయలేదు, అందుకే డిటాచ్డ్ మోడ్ అని ఉంది. సో దీన్ని ఏం చేయాలని సెలెక్ట్ చేసుకొని అటాచ్ చేయండి, అటాచ్ టు VPC. ఏ VPCకి సెలెక్ట్ చేయమంటావు, ఫస్ట్ VPC సెలెక్ట్ చేయమంటావు. కాకపోతే మన దగ్గర చూస్తే మన దగ్గర 2 VPCలు ఉన్నాయి, మొత్తం 3 VPCలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మీరు ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళారనుకోండి, క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే అన్నప్పుడు, ఓకే ఆల్రెడీ ఇంటర్నెట్ గేట్వే ఉంది కదా, ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేసినప్పుడు ఓన్లీ ఒక VPC చూపిస్తుంది సారా. ఎందుకంటే ఒక VPCకి ఒక ఇంటర్నెట్ గేట్వే మాత్రమే ఉంటుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా అండి,
ఒక ఈ VPCకి ఎన్ని ఇంటర్నెట్ గేట్వేస్ అటాచ్ చేయొచ్చు అని అడుగుతారు. ఒక VPCకి ఒక ఇంటర్నెట్ గేట్వే మాత్రమే అటాచ్ ఉంటుంది ఇక్కడ. IGW. ఇప్పుడు ఇంటర్నెట్కి వెళ్ళడానికి మనకు ఒక పాసేజ్ ఉందండి. అంటే ఇప్పుడు ఈ మెషిన్స్ ఏమైతే ఉన్నాయో వాటికి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసామంట. ఇంటర్నెట్ గేట్వే ఏం కాదు, మనకి మోడమ్కి ఏమైతే క్యాపబిలిటీస్ ఉన్నాయో అమెజాన్ కూడా ఒక సాఫ్ట్వేర్ డిఫైన్డ్ ద్వారా ఆ క్యాపబిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది IGWలో. సో దీనికి ఏంటంటే నెట్వర్క్ కనెక్ట్ అవ్వడం కానీ దాని నెట్వర్క్ ట్రాఫిక్ తెచ్చుకునే క్యాపబిలిటీస్ అన్ని దీనికి ఉంటాయి అనమాట. ఓకే, సో మనం క్రియేట్ చేసింది ఏంటి, ఒక VPC క్రియేట్ చేసాము, ఒక సబ్నెట్స్ క్రియేట్ చేసాము, 2 సబ్నెట్స్ క్రియేట్ చేసాము మనం, పబ్లిక్ ప్రైవేటు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏం చేసాము, ఒక ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాము, ఇంటర్నెట్ గేట్వేలోని దీన్ని అటాచ్ చేసాం అన్నమాట. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది కదా. సో ఇది ఇక్కడ స్టాప్ చేస్తానండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఒకే వీడియో చాలా స్ట్రెచ్ అయిపోయి అర్థం కాదు మీకు. సో ఒకసారి ఇక్కడ నోట్ చేసుకుందాం. ఏం చేసాం, క్రియేట్ 2 సబ్నెట్స్, పబ్లిక్ సబ్నెట్. దీని రేంజ్ ఎంత ఇచ్చాము మనం, 10.1.1.0/24 అని ఇచ్చాం. ప్రైవేట్ సబ్నెట్ అని క్రియేట్ చేసాం ఇంకోటి. దీని రేంజ్ ఎంత ఇచ్చాం, 10.1.2.0/24 అని ఇచ్చాం. ఓకే, ఇక్కడ దాకా క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాం, క్రియేట్ IGW ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాం అన్నమాట. ఓకే, ఇక్కడ దాకా క్రియేట్ చేసి 3 కాంపోనెంట్స్ అయ్యాయి. ఇంకా మనకు ఉండాల్సిన కాంపోనెంట్స్ అండ్ రౌట్ టేబుల్స్ క్రియేట్ చేయడం కానీ, మల్టిపుల్ రౌట్ టేబుల్స్కి ఎలా అటాచ్ చేయాలి, ఈ VMs ఒక దాంట్లో ఎలా క్రియేట్ చేయాలి, ఈ పబ్లిక్ రౌట్స్ ఏంటి, ప్రైవేట్ రౌట్స్ అంటే ఏంటి, నాట్ గేట్వే అంటే ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా, ఇక్కడ దాకా మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఒక VPC క్రియేట్ చేసి సబ్నెట్స్ క్రియేట్ చేయడం కానీ, దానికి ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేయడం కానీ, ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, యా, సీ యూ గైస్ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.